కాకినాడ తునిలో మిస్ అయినటువంటి మూడేళ్ల చిన్నారైనటువంటి జాహ్నవి జాడ ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పటివరకి మిస్ అయ్యి 9 రోజులు కావస్తున్నప్పటికీ ఎలాంటి క్లూ కూడా దొరక్కపోవడం అయితే మనం చూడొచ్చు. అయితే తను మిస్ అయినటువంటి కుక్క ఏదైతే ఉందో అది గత వారం బుధవారం కూడా తిరిగి రావడం జరిగింది. దాని తర్వాత దానికి జీపీఏ ట్రాకర్‌ను కూడా అమర్చడం జరిగింది. అయితే ఆ కుక్క నిన్న శనివారం గత వారం శనివారం కూడా అది పాప ఏ రోజైతే మిస్ అవ్వడం జరిగిందో ఆ రోజు ఆ కుక్క కూడా మృతి చెందడం జరిగింది. అయితే కుక్క శాంపిల్స్‌ని కూడా అదెందుకు చనిపోయింది అని కూడా విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి కూడా అధికారులు పంపించడం జరిగింది. అయితే ఈ కేసుని కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో కూడా ఇంకా అంటే ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గాలింపు చర్యల్లో పాల్గొన్నప్పటికీ కూడా అదనంగా 30 మందిని కూడా అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్కడున్న వారు అధికారులతో కూడా ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అడవి శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి ప్రయత్నించాలంటూ కూడా అటు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతానికి కూడా పాప మిస్ అయ్యి 9 రోజులు కావస్తున్నప్పటికీ ఎట్లాంటి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అయితే పోలీసులు కూడా అన్ని కోణాల్లో ఈ కేసును కూడా విచారణ జరుపుతున్నారు. అటు అంటే క్షుద్ర పూజలకి ఏమైనా పాపని తీసుకువెళ్ళడం జరిగిందా, లేదంటే కిడ్నాప్ చేశారా, లేదంటే అడవిలోకి వెళ్ళి తప్పిపోయిందా, అడవిలో ఉన్నటువంటి ఏవైనా జంతువులు అటాక్ చేశాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాప మిస్ అయినప్పటి నుంచి కూడా పలు కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ కూడా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అయితే ఆ గ్రామంలో ఏదైతే కాకినాడ తుని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి 7 సెల్ టవర్లను కూడా పరిశీలించినట్లయితే దాదాపుగా 4800 కాల్స్ను కూడా ఆ టైంలో వాళ్ళు ఎవరెవరైతే కాల్స్ మాట్లాడారో ఆ కాల్స్ అన్నిటినీ కూడా పోలీసులు విశ్లేషించారు. దాని తర్వాత కూడా అటు కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ దొరకపోవడంతో కూడా అటు తల్లిదండ్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అసలు పాప ఏమై ఉంటుంది, అసలు ఎటు వెళ్ళుంటుంది అనే దానిలో కూడా అటు సంక్లిష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే పాప ఆచూకీ దొరకకపోవడం పట్ల కూడా అటు పోలీసులు మరికొన్ని కోణాల్లో కూడా అంటే తల్లిదండ్రులను కూడా విచారించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే తండ్రిని కూడా అటు పోలీసులు గత వారం కూడా విచారణ జరిపారు. విచారణలో భాగంగా కూడా తల్లిని అటు తండ్రిని కొంతమంది స్నేహితులను కూడా పోలీసులు విచారించడం జరిగింది ఈ కేసులో. అయితే ఎలాంటి ఆచూకీ దొరకపోయినప్పటికీ కూడా అటు ఎవరైతే ఇప్పుడు సెల్ టవర్లో అటు 4808 ఫోన్ కాల్స్ను గుర్తించారో పోలీసులు, దాని తర్వాత కూడా ఈ ఫోన్ కాల్స్ అన్నిటినీ కూడా కొంతమంది అనుమానితులు ఎవరైతే ఆ పాప జాహ్నవి తప్పిపోయినప్పుడు ఎవరెవరైతే ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారో దాంట్లో అనుమానంగా వారికి అనిపించిందో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కూడా పాప దొరికేంత వరకు కూడా కొనసాగింపు జరుగుతుందని కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు పాపకు సంబంధించినటువంటి ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం పట్ల కూడా అటు నిరాశ మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా గత వారం ఏదైతే ఈ నెల శనివారం మిస్ అయినటువంటి పాప ఆచూకీ ఇప్పటి వరకు దొరకకపోవడం, అటు పాపతో మిస్ అయినటువంటి కుక్క కూడా తిరిగి రావడం, దానితో కొంచెం ఆశ వచ్చినప్పటికీ కూడా ఎట్లాంటి దానికి జీపీఎస్ ట్రాకర్ని అమర్చినప్పటికీ కూడా కుక్కతో ద్వారా కూడా పాప ఆచూకీ దొరకకపోవడము, దాని తర్వాత కూడా కుక్క చనిపోవడం అనేది కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ కేసులో. అయితే ప్రస్తుతానికి కూడా పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే కుక్క చనిపోయిందో దానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ పంపించడం జరిగింది. దాని తర్వాత దీనిపైన కూడా అటు ఏదైతే కుక్క ఏ కారణం చేత చనిపోయిందా అనే దానిపైన కూడా వివరణ రావాల్సి ఉంది అటు ఫోరెన్సిక్ ల్యాబ్ పరంగా కూడా. అయితే దీని తర్వాత అంటే దీనిలో ఏ మలుపులు తిరగబోతున్నాయి అని అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అటు ఎంతో కీలకంగా మారినటువంటి కుక్క అనేది చనిపోవడం పట్ల కూడా పోలీసులకు ఇదొక సంక్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మరొక అంటే ఇంకొక కోణాల్లో కూడా అటు పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, పాప ఆచూకీ ఎలా దొరుకుతుంది అనేది చూడాలి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా అటు జాహ్నవి లాగా ఉన్నటువంటి ఒక పాపని కూడా నేను ఒక బస్సులో గుర్తించానంటూ కూడా తను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఆ కోణాల్లో కూడా అంటే పోలీసులు విచారణ జరుపుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా పోలీసులు ఎవరైతే కొత్తగా వచ్చిన వారు ఉన్నారో అక్కడ నుంచి ఆ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళడం జరిగిందో వాళ్ళను కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అక్కడ ఉన్న స్థానికులతో పాటు కూడా స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోటలో కూడా పోలీసులతో పాటు అటు పాపని వెతుకుతూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం అటు తల్లిదండ్రులు కూడా నిరాశకే మిగుల్చుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 50 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోట ఉందో దాని పక్కన కూడా జీడి మామిడి తోట ఉండడం చూడొచ్చు. జీడి మామిడి తోట కూడా అది
దాంట్లో కొంతమంది కార్మికులు పనిచేయడానికి వచ్చినప్పుడు కూడా వారిపైన కూడా అటు పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళేమైనా పాపని తీసుకువెళ్ళి ఉంటారా అనే అనుమానంలో కూడా వాళ్ళను కూడా విచారించడం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకపోవడం అయితే మనం చూడొచ్చు. అయితే ఏదైతే ఈ వారం 9 రోజుల గడువులో కూడా అటు పోలీసులు అటు ఏదైతే పాప మిస్ అయిన పామాయిల్ తోట కావచ్చు, మిగతా ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కూడా దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు దాన్ని దాటి కూడా అటు పోలీసులు అటు అటవీ శాఖ కూడా పాప కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడం, అయితే పాపకి అంటే ఇప్పటివరకు ఏదైనా జరిగి ఉన్నట్లయితే ఆ సమాచారం అనేది ఇప్పటివరకు దొరికేదని, ఇంత టైం పట్టేది కాదని కూడా అటు పోలీసులు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితిలో అంటే పాప ఏమైపోయి ఉంటుంది. అయితే గతంలో ఏదైతే పాప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అటు డాగ్ స్వాడ్ ఏదైతే ఉందో అది కూడా ఆ పామాయిల్ తోట చివర అంచులో ఉన్నటువంటి ఒక ఫింక్షన్ కూడా పాప వెంట్రుకలు అటు కుక్క దాటినప్పుడు ఫెన్షన్కి అతుక్కున్నటువంటి వెంట్రుకలను కూడా అటు పోలీసులు గుర్తించడం జరిగింది. దాని తర్వాతనే పాప కంచె దాటి ఖచ్చితంగా వెళ్ళిందని కూడా పోలీసులు అటు గుర్తించారు. అయితే దీని తర్వాత కూడా పాప చిన్న పాప అంటే 2 సంవత్సరాలు ఉన్నటువంటి పాప అంత పెద్ద పామాయిల్ తోటని దాటి కూడా ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే పామాయిల్ తోటలో కూడా చిన్న చిన్న పొదలు ఉండడము, అటు పాప నడవలేని పరిస్థితిలో కూడా అక్కడ అంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అని కూడా అటు అటవీ శాఖ కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో కూడా అంటే ఇక్కడ ఏమైనా జరిగి ఉంటుందా, అటు పాపని ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటారా, ఆ సమయంలోనే కుక్క ఎదురు తిరిగిన సమయంలోనే కుక్కను కొట్టి తీసుకువెళ్ళి, ఎందుకంటే కుక్క వచ్చిన సమయంలో కూడా కుక్క వంటిపైన కూడా విపరీతంగా అటు దెబ్బలు ఉండడం కూడా గుర్తించారు. అయితే అది వచ్చిన తర్వాత కూడా అందరిపైన అంటే కరవడానికి వెళ్తున్న సందర్భంలో కూడా అంటే అది మెంటల్గా డిస్టర్బ్ అయింది, అంటే ఏదో జరిగింది అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ పరిస్థితిలో కూడా అటు కుక్కకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత జీపీఐ ట్రాకర్ అమర్చిన తర్వాత కూడా అటు కుక్క అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అయితే కుక్క చనిపోయిన సందర్భంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. దీనిపైన కూడా దాని శాంపిల్స్ను అంటే కుక్క ఎలా చనిపోయిందని కూడా దాని శాంపిల్స్ అన్నిటినీ కూడా అటు విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది పోలీసులు. దీని తర్వాత కూడా అసలు కుక్క ఏ విధంగా చనిపోయింది అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఈ కేసులో కూడా ఒక చిన్న క్లూ దొరికినట్టుగా కూడా అవుతుంది. ఎందుకంటే కుక్క అనేది కీలకంగా మారింది. కుక్క అది జాన్వి మిస్ అయినప్పుడు కూడా ఆ కుక్క అనేది కూడా జాన్వితో పాటే వెళ్ళిందని కూడా అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా అక్కడ దొరికినటువంటి ఫెన్షన్ దగ్గర కూడా పాప వెంట్రుకలతో పాటు కుక్క వెంట్రుకలు కూడా దొరికిన సందర్భంలో కూడా అంటే పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిందని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసిన పరిస్థితిలో కుక్క చనిపోవడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అటు అంటే తల్లిదండ్రులను కూడా విచారించిన తర్వాత అటు తండ్రికి కొన్ని గొడవలున్నాయి, అప్పులున్నాయి అనే సందర్భంలో కూడా వాళ్ళను కూడా విచారించినప్పటికీ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం పట్ల కూడా అటు పోలీసులకు నిరాశ మిగులుతుందని చెప్పుకోవచ్చు. అంటే కుక్క చనిపోయింది కాబట్టి కుక్క చనిపోయిన పరిస్థితుల్లో అంటే దీని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా క్లూ దొరుకుతుందా అనే ఆశతో పోలీసులు ఇప్పుడు ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ సర్చ్ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే పాప 9 రోజులు ఆహారం లేకుండా ఒకవేళ అడవిలోకి వెళ్ళినట్లయితే ఇన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందా, అంటే పాప అడవిలోకి వెళ్ళిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి అంటే ఇన్ని రోజులు ఆహారం లేకుండా ఎంత దూరం అనేది నడుచుకుంటూ వెళ్తుందని కూడా అటు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అంటే పాప అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి కిడ్నాప్ అయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు పోలీసులు కూడా ఇప్పుడు ఏదైతే కనిపెట్టడం జరిగిందో సెల్ టవర్స్ నుంచి కూడా అటు అనుమానితుల్ని ఎవరైతే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే పోలీసులు గుర్తించారో ఆ టైంలో మాట్లాడారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న సందర్భంలో జాన్వి ఆచూకీ దొరికినా కూడా తను అంటే ఏమి అవ్వకుండా సురక్షితంగా రావాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల చిన్నారి అటు మిస్ అవ్వడం పట్ల కూడా చాలామంది బాధతో పాటు తను సురక్షితంగా తిరిగి రావాలని చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అటు మరికొందరు జాన్వి అంటే 9 రోజులు గడుస్తుంది కాబట్టి జాన్వి అసలు ఎత్తుకు వెళ్ళిన వారు కూడా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఈ భయంతో అంటే చాలా వరకు కూడా ఇప్పటివరకు కేసులు అవుతాయి, పోలీసులకు దొరికిపోతాము అనే భయంతో కూడా ఏమైనా అపాయం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అంటే
మరొక పక్క కూడా ఈ భయం అనేది మొదలైంది. అంటే ఇప్పటి వరకు కూడా 9 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పాప ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నట్లయితే ఆ భయంతోనైనా ఏదో ఒకటి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దొరుకుతూ ఉండేవారు. కానీ ఏమీ దొరకలేదంటే పాప ఎక్కడో సురక్షితంగా ఉందే అని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతపు పరిస్థితుల్లో కూడా సర్చ్ ఆపరేషన్ ముందుకి కొనసాగుతుందా లేదా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా అంటే పోలీసులు మరొక కోణంలో అంటే కిడ్నాప్ చేసిన కోణంలో కూడా వెతుకుతున్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళడానికి కూడా అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కూడా అటు 30 మంది అదనంగా ఎస్డిఆర్ఓ బృందాలు ఇప్పటికి 20 బృందాలుగా వెతుకుతున్నప్పటికీ కూడా 30 మందిని కూడా వీళ్ళకి పంపించడం జరిగింది. అదనపు ఫోర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. అంటే పాప దొరికేంత వరకు కూడా ఎవరు కూడా దీన్ని ఆపొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో పాప జాన్వి జాడ దొరుకుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.